హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామంగా గోనెగండ్ల. కర్నూలు జిల్లా గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీని ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా ఎంపిక చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీని తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో చెత్త సేకరణ, పన్ను వసూలు, త్రాగునీరు, క్లోరినేషన్, పారిశుద్ధ్య సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మురుగుదొడ్లు నిర్మించుకొని ఆదర్శ గ్రామంగా గ్రామస్తులు తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూజారి హేమావతి, ఆదోని డివిజన్ పంచాయతీ అధికారి నూర్జహాన్, ఈఓఆర్డి అనంత శేషయ్య, పంచాయతీ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు అక్బర్ వలి, పంచాయతీ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా దివస్ పేరుతో ప్రభుత్వం ప్రతి 3వ శనివారము జిల్లా మొత్తంలో ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి షెడ్లన్నీ కూడా నిర్మాణాలను పూర్తి చేస్తూ వాటిని అన్నింటిని కూడా ఫంక్షన్లోకి తీసుకురావాలని మనం నిశ్చయించుకోవడం జరిగింది. కలెక్టర్ సార్ ఆదేశాలతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని షెడ్లను కూడా విజిట్ చేస్తూ వాటిని అన్నింటిని కూడా ఫంక్షన్లోకి తీసుకురావడం జరుగుతుంది. మన కర్నూలు జిల్లాలో 484 పంచాయతీలు ఉంటే ఇప్పటికి 410 మనం షెడ్లు నిర్మించుకోవడం జరిగింది. వాటి అన్నింటిని కూడా ఫంక్షన్లోకి తీసుకురావాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకున్నాము. ఈరోజు గోనెగండ్ల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా డిఎల్పీ గారితో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ వర్మీ ప్రాసెసింగ్ అనేది తయారు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క డోర్ టు డోర్ కలెక్షన్ సంబంధించి చెత్త మొత్తం కూడా వేరే ప్లేస్లో పడేయకుండా అంతా కూడా ఇక్కడికే తరలించి సెగ్రిగేషన్ చేయవలసిగా ఆదేశాలు జారీ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్లాస్టిక్ సీసాలు అవన్నీ కూడా రెగ్యులర్గా ఇటు ఎమ్మెగనూరు కానీ ఇటు కర్నూలు నుంచి కానీ వ్యాపారస్తులతో మాట్లాడి వాటిని అమ్మి ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే సంపద సృష్టి కేంద్రాలుగా మారాలని చెప్పారో ఆ విధంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రేపు ఫిబ్రవరి 15వ తారీఖున పెద్ద ఎత్తున మన జిల్లాలో కూడా ఈ యొక్క స్వచ్ఛతా దివస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంపద సృష్టి కేంద్రాలన్నిటి కూడా పరిసరాలన్నిటి పరిశుభ్రంగా ఉంచాలని, ముళ్ళ చెట్లు అవి ఉంటే క్లియర్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా సంపద సృష్టి కేంద్రం చాలా బాగున్నది. బట్ అయితే చుట్టుపక్కల ప్రెమిసెస్ కూడా కొంచెం చెట్లతో ఉన్నవి. అవన్నీ కూడా 2-3 రోజులలో మా పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా ఇక్కడ ఉన్న క్లాప్ మిత్రుల సహాయంతో క్లియర్ చేసేసి శుభ్రంగా చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వచ్చే రోడ్డు కూడా కొంచెం శుభ్రపరచాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఈ యొక్క షెడ్డు నిర్మించిందో అలా సంపద సృష్టి కేంద్రంగా మార్చాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఆదేశం చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అంతా డోర్ టు డోర్ కలెక్షన్ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి మా పంచాయతీ ఉన్నటువంటి ట్రాక్టర్ ద్వారా ఇక్కడికి తరలించడం జరుగుతుంది. తద్వారా గ్రామము మంచి పంచాయతీగా వస్తుంది. ఇప్పటికే మనము గోనెగండ్ల గ్రామ పంచాయతీని మహిళా ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ODF+ గ్రామం కూడా డిక్లేర్ చేయాలన్నటువంటి లక్ష్యంతో అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ.